నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టువులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. ఇక రోజులాగే ఈ రోజు కూడా కాల్స్ వస్తున్నాయి. అయితే నిన్న వచ్చినటువంటి కొన్ని కాల్స్ ఏవైతే మిస్డ్ కాల్స్ కో మిగిలిపోయి ఉన్నాయో ఆ మిస్డ్ కాల్స్ నుంచి ఒక లక్కీ కాలర్ని లక్కీ డిప్ ద్వారా ఎంచుకున్నాం. సో మరి ఆ లక్కీ కాలర్ త్వరలో వాళ్ళకి పట్టు చీర అనౌన్స్ చేస్తాం. సో మరి చూద్దాం ఈ రోజు ఎవరెవరు కాల్ చేస్తారో. కాలర్స్ ఆన్సర్ చేసి ఎవరు పట్టు చీరలు గెలుచుకుంటారు చూద్దాం. ఫస్ట్ కాలర్ పీసీఆర్ ఎవరు లైన్ లో ఉన్నారు? సుమన లైన్ లో ఉన్నారట, వారితో మాట్లాడదాం గుంటూరు నుంచి. సుమన నమస్తే అండి. హలో హలో నమస్తేనండి. నమస్తే అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారా సుమన గారు? అవునండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా? నేను బాగున్నా అండి. మీ శారీస్ చాలా బాగుంటున్నాయండి. చూస్తున్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు? థ్యాంక్ యూ అండి. 3 days నుంచే కండి స్టార్ట్ అయ్యింది. అవునవునండి, 3 days నుంచి. ట్రై చేస్తున్నాను, ఈ రోజు తెలిసిందండి. ఓకే, మొన్నటి నుంచి ట్రై చేస్తున్నారా అయితే? అవునండి. ఓకేనండి, పట్టు చీర గెలుచుకోవాలి. నేనైతే ఆన్సర్స్ మీకు ఈజీగానే ఉండేలాగా ఇస్తా, క్వశ్చన్స్ అయితే క్లూస్ కూడా ఇస్తా, బట్ మీరైతే మీ బెస్ట్ ట్రై చేయాలి. ఓకేనండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? వర్కింగా లేకపోతే హోమ్ మేకరా? హౌస్ వైఫ్ అండి. ఓకేనండి, హోమ్ మేకర్ అనమాట. అయితే ఏదైనా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? కామన్గా ఈ టైంలో ఖాళీ ఉంటుంది కాబట్టి మీ అందరి కోసం ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ మేము పెట్టాము. అండ్ పట్టు చీరలు ఇవ్వాలి ప్రతి ఆడబిడ్డకి అని. ఓకేనండి, ఏం చూస్తారు బీఆర్కే న్యూస్ లో మీరు? న్యూస్ చూస్తారా? ఏ టైంలో ఎక్కువగా వాచ్ చేస్తుంటారు? అంటే ఎప్పుడు పెడతానే ఉంటాము, ఇంకా ఈ టైంలో ఖాళీగా ఉంటదండి. ఓకే, ఈ టైంలో ఖాళీగా ఉంటుంది. ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? 2 to 4. హలో, ఏం చేస్తూ ఉంటారు మీరు మీ హస్బెండ్? మా వారు ఇప్పుడు పొలాలు ఇచ్చేసారు కదండి, మామూలుగా ఫార్మర్. ఓకేనండి, వ్యవసాయం చేస్తారు. అవును. ఓకేనండి, అంటే మా అందరికి ఫుడ్ ఆయన దగ్గర నుంచే. అవునండి. ఓకేనండి, పేరేమిటండి? ఎవరి పేరండి? మీ హస్బెండ్ పేరు? రాంబాబు అండి. ఓకేనండి, మరి సినిమాలు ఏమైనా చూస్తుంటారా? తక్కువేనండి సినిమాలు, అంత టైం ఉండదండి. ఓకేలేండి, టైం ఉండదు, బట్ కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. సినిమాలు చూస్తూ ఉంటారు, సీరియల్స్ చూస్తుంటారు. ఏం చూస్తారండి? న్యూస్ చూస్తుంటారు. మరి పాత సినిమాలు అయినా చూస్తూ ఉంటారా? రీసెంట్ గా వచ్చిన సినిమా ఏమైనా చూసారా? తెలుగు సినిమాలు చూడకపోతే ఎలా మీరు? మనకి పాన్ ఇండియా లెవెల్లో చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. చూస్తాము, మీరు అడిగే క్వశ్చన్లకు మాత్రం ఆన్సర్ చేయలేదు. అలా ఏం లేదండి, నేను 45 seconds టైం ఇస్తా. 45 seconds లో మీరు ఆలోచించుకుని చెప్పచ్చు. నేను మీకు క్లూ కూడా ఇస్తా, ఎందుకంటే ఇంక చెప్పండి. ఏదైనా పొడుపు కథ అడగండి అండి నన్ను. మర్చిపోయిన పొడుపు కథ అంటే గుర్తొచ్చింది. మీరు ఒక టిప్ కానీ పొడుపు కథ కానీ సాంగ్ డైలాగ్ ఏదో ఒకటి చెప్పాలి. మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఒక శ్లోకం చెప్తానండి. చెప్పండి. పైగా కార్తీక మాసం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓకేనండి, ఇది మనకి చాలా చోట్ల అంటే కాలింగ్ బెల్ రూపంలో కూడా వింటూ ఉంటారు దీన్ని. అవునండి. ఓకేనండి, మరి క్వశ్చన్ అడగమంటారా? అడగండి. ఓకే, అర్జున్ రెడ్డి సినిమా చూసారా? ఎప్పుడో చూసామండి. ఎప్పుడు? రోజు చూస్తావా అండి? ఎప్పుడోనే కరెక్టే, కాకపోతే చూసింది గుర్తు పెట్టుకుంటాం కదా, అందుకేగా మనం చదివిన క్వశ్చన్స్ గుర్తుండకపోయినా మన ఇష్టంగా చూసే ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇలాంటివి చూస్తే ప్రతిదీ గుర్తుంటుంది. మన పర్టికులర్ గా గుర్తు పెట్టుకోకర్లేదు. అదే ఆ టైం పాస్. చూసే అంత సినిమాలు లేవు కదండి ఇప్పుడు. అర్జున్ రెడ్డి అంటే మంచి సినిమానే కదా, అంటే హిట్ అయిన సినిమా కదా. హిట్ అయింది, చాలా రోజులు అవుతుంది. నేను టఫ్ క్వశ్చన్ ఏం అడగనండి, ఈజీ క్వశ్చన్ అడుగుతా. అడిగేస్తారా మిమ్మల్ని క్వశ్చన్? మీకు ఈజీ అన్నారు, బాగా టఫ్ ఉంటున్నాయండి. టఫ్ అంటున్నారా? నేను అర్జున్ రెడ్డి సినిమా గురించి అడిగిన, అందులో చూడండి నేను అడుగుతా, మీకే తెలుస్తుంది. క్వశ్చన్ అడిగేస్తున్నా. 45 seconds టైం అండి. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత 45 seconds టైమర్ స్టార్ట్ అయిపోతుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత కొంచెంసేపు ట్రై చేయండి, మాకు పూర్తిగా క్వశ్చన్ అర్థమైన తర్వాత స్టార్ట్ చేయండి అండి. క్వశ్చన్ మీకు నేను మళ్ళీ రిపీట్ చేస్తా, లేదంటే స్క్రీన్ పైన కూడా మీకు కనిపిస్తుంది క్వశ్చన్. ఏమన్నా మీకు డౌట్ ఉంటే చదువుకోవచ్చు, నేను కూడా చెప్తూ ఉంటా మీకు. ఓకేనండి, క్వశ్చన్ అడిగేస్తున్నా. చెప్పండి.
అర్జున్ రెడ్డి సినిమా చూశారు కదా, ఆ సినిమాలో నాయనమ్మ పాత్ర చేశారండి ఒక సీనియర్ నటి. ఏంటి అది తెలీదా మీకు? టైం స్టార్ట్ అయిపోయిందండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది తెలియకపోవడం ఏంటండి? అది తెలియకపోవడం ఏంటి? ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. అర్జున్ రెడ్డి పాత సినిమా అర్జున్ రెడ్డితోనే మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు ఆవిడ. అంటే చాలా రేర్ గా చేస్తుంటారుగా, అదే అర్జున్ రెడ్డితో స్టార్ట్ చేశారు మళ్ళీ. చూడండి 29 సెకండ్స్. పాత సినిమాలు చూస్తారా? పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తారా? ఇదివరకు ఎప్పుడో చూసామండి, ఇప్పుడు చూడట్లేదు. అయ్యా, సావిత్రి గారు చనిపోయారు కదా, ఆవిడ ఎందుకుంటారు చెప్పండి? లక్ష్మి అండి. లక్ష్మి ఆవిడ కూడా కాదు. చెప్పండి పోన్లే, మీకు ఏం చెప్తారు చెప్పండి. అప్పటి హీరోయిన్, ఇప్పుడు యాక్ట్ చేశారు. అన్నపూర్ణ అండి. ఏమండి ఆవిడ హీరోయిన్ కాదు కదా, ఎక్కువగా క్యారెక్టర్స్ గా చేస్తారు. చెప్పండి చెప్పండి. అన్నారు కదండి. టైం అయిపోయిందండి. ఓకే, మళ్ళీ ట్రై చేయండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఒక్కసారి సినిమా గుర్తు చేసుకోండి, మీరు గుర్తు చేసుకుంటే మీకే తెలుస్తుంది. మళ్ళీ ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా గెలుచుకుంటారు పట్టుచీర. ఓకేనండి, నెక్స్ట్ కాల్ ఏదో వెళ్ళిపోదాం. రజనీ గారు కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే మేడం. ఎలా ఉన్నారు రజనీ గారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారా? అంటే హోమ్ మేకర్. పెళ్ళయిందా మీకు? మ్యారీడా? అయింది మేడం. ఓకే, అయితే హోమ్ మేకరే మీరు. సో మరి ఖాళీ టైం ఏమైనా దొరికితే ఏం చేస్తుంటారు? న్యూస్ చూస్తాను, సాంగ్స్ వింటాం మేడం బాగా. ఓకే, సాంగ్స్ వింటారు. ఓకేనండి, మరి మంచి పాట ఏదైనా పాడొచ్చుగా మా కోసం? పాడటం రాదు మేడం, వినడమే వచ్చు. వినడం వచ్చా? పోనీ టిప్స్ ఏమైనా చెప్పండి. టిప్స్ కానీ ఏదైనా పొడుపు కథలు కానీ. టిప్ హలో చెప్పండి, ఏదో ఒకటి. కొంచెం హై ఫీవర్ గా ఉన్నప్పుడు బాగా ఒళ్ళు వేడెక్కిపోతుంది కదా మేడం. అవునండి, చాలా వేడిగా అయిపోతుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి కదా, అలాంటి టైంలో టమాటా ముక్క తీసుకొని అరికాళ్ళకి బాగా రుద్దితే త్వరగా ఒళ్ళు చల్లబడుతుంది మేడం. ఓకేనండి, అంటే టొమాటో కట్ చేసి దాన్ని కొంచెం అరికాళ్ళకి ఎలా రుద్దితే ఆ హీట్ తగ్గుతుంది, కొంత టెంపరేచర్ డౌన్ అవుతుంది అంటున్నారు. అవును. ఓకేనండి, మంచి టిప్పే. ఎవరైనా ఎక్కువ హీట్ ఉంటే అంత హీట్ ను కూడా ఈలోపు మనం మెడికేషన్ లో ఉన్నా గానీ ఆ హీట్ ని తగ్గించడానికి కొంచెం క్లాత్ అది తడిపి క్లాత్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటండి? హీట్ ఎక్కువ ఉన్నప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం కదా. అవునవునండి, అంటే ఇంకోటి తడి చేసిన క్లాత్ ని పైన వేసుకుంటూ ఉంటారు కదా. సో నుదుటి పైన కాకుండా ఓకేనండి, అది చేసిన ఇది చేసిన ఒకలానే వస్తుంది రిజల్ట్ అంటారు. అవునవును. ఓకేనండి, మంచి టిప్పే చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, ఎక్కడి నుంచి? ఓకేనండి, మిమ్మల్ని ఇంకా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను. క్వశ్చన్ అడిగేస్తా క్వశ్చన్ రౌండ్ లో. 45 సెకండ్స్ అండి టైం. 45 సెకండ్స్ టైం. చెప్పండి. సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత 45 సెకండ్స్ లో మీరు ఆన్సర్ చేయాలి. అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చదువుకోవచ్చు. నేను కూడా మీకు చెప్తూ ఉంటా క్వశ్చన్. సరే మేడం, కొంచెం ఈజీగా అడగండి. ఓకే, మరి సినిమాలు చూస్తుంటారా? సినిమాల గురించి అడగరా? పాటలు పాడుతా అంటున్నారు కదా. తక్కువే మేడం. తక్కువే అంటున్నారా? అయినా నేను ఈజీ క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా చూసారా? సో మరి అంత పాపులర్ సినిమా డైరెక్టర్ ఎవరు? మీ టైం స్టార్ట్ అయిపోయిందండి. 45 సెకండ్స్ 43కి వచ్చింది. చెప్పండి, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు డైరెక్టర్ ఎవరు? అది ఆయన కాదండి, మీరు ఆయన కాదు. ఏంటండి? కాదండి, కాదు. ట్రై చేయండి పోనీ. మీరు ఆన్సర్స్ అన్ని చెప్పేస్తున్నారు కానీ పోనీ చెప్పారు. చెప్పండి ఒక ఆన్సర్ ఏంటి దానికి? చెప్పండి. కాదు, మీరు శ్రీను వైట్ లా అన్నారు కానీ మీకు ఒక క్లూ ఇస్తా. మీ శ్రీను వైట్ లా ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అవుతుంది? శ్రీ కదా. ఎస్, దాంతోనే స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ కూడా. చెప్పండి తొందరగా, అయిపోతుంది టైం. చెప్పండి. ఇంకా నేను చెప్పండి, ఫస్ట్ లెటర్ కూడా చెప్పేసా. టైం అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు గెలుచుకోవాలి పట్టుచీర. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ కాలర్ నిత్య లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నిత్య నమస్తే అండి. నిత్య గారు, హలో నిత్య గారు, వెల్కమ్ టు షో.
ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది, డ్రాప్ అయింది. ఓకేనండి, నెక్స్ట్ మనకి శోభారాణి గారు మనకు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శోభారాణి గారు నమస్తే అండి. మేడం నిన్న చేసింది నేను ఫస్ట్ కాల్ నేనే, నిన్న రాలేదు మేడం. నిన్న మీరు ఆన్సర్ చేయలేదు అనుకుంటాగా? అవును మేడం, చేయలేదు మేడం. ఓకే శోభారాణి గారు, ఈ రోజు కంపల్సరీ మీరు ఆన్సర్ చేయాలి, గెలుచుకోవాలి. అవును మేడం, ఈజీ క్వశ్చన్ అడగండి. ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నా అండి, సీతం వాకిట్లో సినిమాల చెట్టు లేదంటే అలాంటివేగా అడుగుతున్నా, అది చెప్పాలి మీరు ఖచ్చితంగా. పాపులర్ సినిమాలు అర్జున్ రెడ్డి. ఓకేనండి, ఏంటండి ఈరోజు ఏం చేస్తున్నారు, ఏంటి వంట ఏం చేశారు ఈరోజు? ఈరోజు చింతకాయ పచ్చడి ముద్ద మేడం. చింతకాయ పచ్చడి ముద్ద అండి? ఓకే, చింతకాయ అలా చేస్తారు. ఓకే, అక్కడ ఫేమస్ అండి అది, లేకపోతే మీ ఓన్ రెసిపీనా? లేదు మేడం, మాది యాక్చువల్లీ ఆంధ్రానే, మేమేదో. ఓకేనండి. ఓకే శోభారాణి గారు, ఈ రోజు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, బట్ ఒక పాటో ఏదైనా టిప్ అయితే చెప్పేసేయండి. ఏం మేడం? ఏదైనా పాటో టిప్పో మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, ఏదో ఒకటి చెప్పి మీరు, అప్పుడు క్వశ్చన్ రౌండ్లోకి వెళ్దాం. అవునా, ఏం మేడం? ఏదో ఒకటి చెప్పండి. అదే మేడం, ఒక జోక్ అంటే ఇది, ఒక కొడుకు ఉంటాడు, నా కొడుకు ఉంటాడు, ఇద్దరు కొడుకులు ఉంటారు మేడం, మొత్తం ఎంతమంది? ఏంటండి, పొడుపు కదా ఇది? ఒక నాయన ఉంటాడు, కొడుకు ఉంటాడు, ఇద్దరు కొడుకులు మేడం, మొత్తం ఎంతమంది? ఒక నాయన అంటే ఇప్పుడు నేను అడగడం కంటే ముందు మీరు నన్నే క్వశ్చన్ అడుగుతున్నారు, అర్థమవుతుంది. రివర్స్ లో మీరే. ఓకే, ఒక కొడుకు, చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక తండ్రి, ఒక కొడుకు, వాళ్ళకిద్దరికి ఇద్దరు కొడుకులు మేడం. ముగ్గురు? 3 జనరేషన్స్ చెప్పారు. అవును మేడం. ఓకేనండి, వెళ్ళిపోదాం మరి క్వశ్చన్ రౌండ్ లోకి. 45 సెకండ్స్ టైం అండి. అవును మేడం, నిన్న నాకు 30 సెకండ్స్ ఇచ్చినారు మేడం. 30 సెకండ్స్ కాదండి, 45 సెకండ్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది టైమర్. సరే మేడం. ఓకే, మరి అయితే అడిగేసేనా క్వశ్చన్? సినిమా క్వశ్చన్, సినిమాల నుంచి అడగమంటారా ఏదైనా క్వశ్చన్? అదే మేడం, లైట్ గా చూస్తాను. నిన్న పొడుపు కదా అడిగానా మిమ్మల్ని? లేదు మేడం, ఇది ఏంటంటే ఇండియా, పాన్ ఇండియా అని అడిగినా. పాన్ ఇండియా, ఓకే, అబ్రివేషన్ అడిగా మిమ్మల్ని నేను. ఓకేనండి, అయితే సినిమా క్వశ్చన్ అడుగుతా ఈసారి మిమ్మల్ని. సరే మేడం. మిమ్మల్ని ఈజీగా అడగడానికి ట్రై చేస్తున్నా, ఆలోచిస్తున్నా ఏం అడగను అని. ఓకే, చెప్పగలుగుతారా? నాగార్జున అమల సినిమా ఒకటి అడుగుతానండి మిమ్మల్ని, అడిగేస్తామా? చెప్తారా మరి ఆన్సర్? నాగార్జున అమల జోడీగా నటించిన నిర్ణయం సినిమా దర్శకుడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నిర్ణయం సినిమా చూసారా? నిర్ణయం. హలో హలో, లైన్లో ఉన్నారా? ఓకేనండి, డ్రాప్ అయినట్టుంది ఏదో. ఓకే, నెక్స్ట్. ఓకేనండి, కాల్ డ్రాప్ అయిపోయింది ఏదో సమ్. ఓకే, అనురాధ గారు నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. మీరు ఓకేనండి, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేదంతా మొబైల్ ఫోన్స్తో కదా. మీరు పొరపాటున ఏమన్నా ప్రెస్ అయిందంటే కట్ అయిపోతుంది, కాల్ మధ్యలోనే డ్రాప్ అయిపోయింది ఇప్పుడు ఇంతకు ముందు. సో కేర్ఫుల్గా మాట్లాడండి. సో ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టువులే. సో మళ్ళీ అగైన్ అనురాధ గారు లైన్లోకి వచ్చారు, ఇందాక డ్రాప్ అయిపోయింది కాల్. అనురాధ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఎస్, డ్రాప్ అయింది కదా ఇందాక? అవును, డ్రాప్ అయింది, మళ్ళీ ట్రై చేస్తే కలిసింది. అది మీరు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, జాగ్రత్తగా, ఎందుకంటే ఇలా పెట్టుకుని మాట్లాడతారు కదా. సిగ్నల్ ప్రాబ్లం నుండి కట్ అయింది. ఓకేనండి, ఓకే, సిగ్నల్ ప్రాబ్లం నుండి. ఇందాక మిమ్మల్ని నేను క్వశ్చన్ అడిగానా? అడిగాను మేడం. ఓకేనండి, ఇంకో క్వశ్చన్ అడుగుతా అయితే మిమ్మల్ని, వేరే క్వశ్చన్ ఏదైనా అడుగుతా మిమ్మల్ని. అవును, ఏం చేశారు మరి ఈ టైం గ్యాప్ లో? ఏం చేశారు, మాకు ట్రై చేస్తున్నారా? మీకు ట్రై నిన్న నుండి షో చూస్తున్నా కదా మేడం, నేను నిన్న మీ షో స్టార్టింగ్ మొన్న నుంచి స్టార్ట్ అయ్యిందండి. అందరికీ పట్టు చీరలు ఇవ్వాలి, ప్రతిరోజు అట్లీస్ట్ కొంతమందికైనా పట్టు చీరలు ఇవ్వాలన్న కాన్సెప్ట్ వచ్చింది ఇది ప్రతి ఆడబిడ్డకి. బీఆర్కే న్యూస్ వీలైనంత వరకు ట్రై చేస్తాం మేడం, వచ్చేస్తే అదే లక్కీ, అది కూడా లక్ కావాలి. ఓకేనండి, పొడుపు కథ అడగమంటారా? పొడుపు కథనా చెప్తారా? పొడుపు కథ అంటే ఓకే, ట్రై చేస్తాను మేడం.
కొద్దిగా తక్కువనే పొడుగు నేను కూదలు మీకు అంటే. మీకు ఈజీగా ఉండేది అడుగుతా, మరి ట్రై చేయండి. మీరు ఒక్కసారి అలా కనెక్ట్ చేసుకోండి. మీరు ఒకసారి నేను ఇచ్చిన క్లూజ్ అన్ని ఒకసారి అలా ఓకే అడిగేస్తా. 45 సెకండ్స్ టైమర్ తెలుసుగా మీకు? మేడం కొద్దిగా నాకు క్లూ ఇవ్వండి ఇస్తా, నేను ఇస్తా, బట్ మీరు టెన్షన్ పడకుండా ట్రై చేయండి. ఓకే 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 ట్రై చేస్తా. నాకు వచ్చింది అయితే నాకైతే ఇక రాకుటిగా చూద్దాం. ఓకేనండి, స్టార్ట్ చేసేద్దామా? క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి మేడం. తల నుండి పొగ వస్తుంది, భూతం కాదు. పాకుతూ పోతుంది, పాము కాదు. ఏంటి ఇంతకీ అది? Your time starts now. మేడం ట్రైను. Yes, కరెక్ట్ అండి. కరెక్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను ఈరోజు బాబు పుణ్యంగా నాకు వచ్చింది అనుకుంటున్నాను మేడం. నేను ఒక బాబా సాంగ్ పాడతాను మేడం. ఖచ్చితంగా పాడండి, మాకు కూడా. ఓకే మేడం, పాడతాను. ఓకే. లేలే బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ, చరణాలను చెరగ తలుపు తీసిరా బాబా. లేలే 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 బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, వేగు చుక్క చిలక మెట్టి వేదమంత్ర పూలు పెట్టి, వేగు చుక్క చిలక మెట్టి వేదమంత్ర పూలు పెట్టి, పాద సేవ చేసుకునే వేల దాటిపోయేనని ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికి, పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి, అందుకని గుండె నీ గురుపీఠమైనది, ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది, అంతకు మించిన భాగ్యమేదిరా బాబా. లేలే బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ, చరణాలను చెరగ తలుపు తీసిరా బాబా. లేలే బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, మాకు కూడా మంచి పాట పాడి వినిపించారు. మీ చీర త్వరలో వచ్చేస్తుందండి, ఎందుకంటే మీ నంబర్ ఆల్రెడీ నోట్ అయిపోతుంది. ఆ తర్వాత మీ కాల్ కూడా వస్తుంది, ఒకసారి వస్తే మీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నెక్స్ట్ కాలర్ మనకి నెక్స్ట్ మనకి విజయ్ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే విజయ్ గారు. విజయ్ గారు, వెల్కమ్ టు అవర్ షో. అవునండి, మీకోసమే కాల్ చేస్తున్నామండి. మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారా ప్రోగ్రామ్? డైలీ చూస్తున్నా అండి, 3 days నుంచి. ఓ, 3 days నుంచి చూస్తున్నారా? అవును, 3 days క్రితమే స్టార్ట్ చేసామండి. హలో, 3 days అవుతుందండి స్టార్ట్ చేసి విజయ్ గారు. అవునవునండి, 3 days నుంచి చూస్తున్నానండి డైలీ. ఓకేనండి. ఓకే, ఏం చేస్తుంటారు విజయ్ గారు? హౌస్ వైఫేనండి. హోమ్ మేకర్ అయితే. ఎక్కడి నుంచి అండి? జీడిమెట్ల అండి. జీడిమెట్ల, హైదరాబాద్ నుంచి అయితే. అవునండి. ఓకేనండి, మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తామండి, కొంచెం పూజ చేస్తా ఉంటామండి. కార్తీక మాసం కదా. అవునండి, కార్తీక మాసం కదా. మరి నిన్న చేశారా, పూజ చేశారంటే? ప్రతిరోజు చేస్తాము, బట్ కార్తీక మాసం నిన్న క్షీరాబ్ది ద్వాదశి కదా. చేస్తామండి. చేశారా? ఈవినింగ్ పూట చేస్తామండి, తులసి చెట్టు దగ్గర. అవునండి, అవును. ఒక దీని పేరేంటి, ఉసిరి చెట్టు, ఉసిరి కొమ్మ కూడా పెట్టి. అవునండి, అవునండి. ఓకేనండి, మరి ఏం చేశారు ఈ రోజు? వంట ఏం చేశారు ఈ రోజు? కాకరకాయ వండానండి. కాకరకాయ వండారా? అవునండి. మరి ఇష్టమేనా? మరి ఇంట్లో చాలా మంది కాకరకాయ తినరు కదా. ఇష్టమేనండి కాకరకాయ. మంచిదే అండి, కాకపోతే చేదుగా ఉంటది కానీ మంచిదే కదండి. అవునండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి విజయ్ గారు? టాబ్లెట్ కంపెనీలో చేస్తారండి. పేరేంటండి? టెక్నికల్ అసిస్టెంట్. టెక్నికల్ అసిస్టెంట్ పేరేంటండి? దుర్గా నాగేశ్వరరావు అండి. ఓకే, దుర్గా నాగేశ్వరరావు గారు. పిల్లలు ఉన్నారా అండి? పిల్లలు రీసెంట్లీ 3 పాపలండి. ఓకే, 3 పాపలు. పేర్లు ఏమిటండి? దివ్యశ్రీ, వాసంతి, దాక్షాయిని అండి. దివ్యశ్రీ, వాసంతి, దాక్షాయిని. ఓకేనండి. ఏం చదువుతున్నారు?
ఒకళ్ళు సెకండ్ క్లాస్, ఒకళ్ళు నర్సరీ, ఒక ఆమెమో ప్రెజెంట్ చిన్న పాప అండి, 13 months. అంటే ఫుల్ బిజీ ఉంటారు మీరైతే. బాగానండి. అయితే ఓకేనండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పట్టు చీర ఇవ్వడానికే ఈ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటారు, కొంచెం రిలాక్స్ అవుతారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం 2 to 3 మధ్యలో. ఓకేనండి. ఓకే, మరి సినిమాలు చూస్తుంటారా? సినిమా చూస్తామండి. మా కోసం ఒక పాట పాడతారా? ఓకేనండి. పాడండి. పలుకే బంగారమాయన కోదండరామ, పలుకే బంగారమాయన. అంతేనండి. ఓకే, ఒక లైన్ పాడినట్టున్నారు అంతేనా? మాకు మళ్ళీ రిపీట్ చేసి వినిపించారు. ఇంకో పాట పాడతానండి. ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచి, కదలి చదురాతి పదముల కన్ను శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అంతేనండి. ఓకేనండి. ఓకే, మరి క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? క్వశ్చన్ రౌండ్ తెలుసు కదా మీకు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అడగండి. ఈజీగానే అడుగుతా, మీకు క్లూస్ కూడా ఇస్తా. కాకపోతే మీరు మాత్రం టెన్షన్ పడకుండా ట్రై చేస్తేనే మీరు గెలుచుకోగలుగుతారు, ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఓకేనండి. 45 seconds టైమర్ తెలుసు కదా? ఓకేనండి. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత 45 seconds లోపు చెప్పాలి. అండ్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది క్వశ్చన్, నేను కూడా మళ్ళీ మీకు చెప్తూ ఉంటా, బట్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి, మరి స్టార్ట్ చేసేస్తున్నాయి. ఎందులోంచి అడిగితే బాగుంటుంది అంటారు? మిమ్మల్ని సినిమా క్వశ్చన్ అడిగితే బాగుంటుందా, లేకపోతే పొడుపు కథ అడగమంటారా? ఏది అడిగితే బాగుంటుంది మిమ్మల్ని? మూవీలోంచి అడగండి. సినిమాల్లోంచి అడగమంటారా? అవునండి. సినిమాల్లోంచి అంటే ఇందాక నుంచి మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా? అవునండి. మీకు ఈజీగా ఉండాలని ఇందాక అడిగిన క్వశ్చన్ ఒకటి రిపీట్ చేస్తున్నా. ఆల్రెడీ ఒకసారి చూసుంటారు, మీకు ఆల్రెడీ ఒకటి ఫ్లాష్ అయ్యి ఉంటుంది ఏదో ఒక ఆన్సర్, బట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఓకేనండి. అడుగుతున్నా చూడండి. ఓకేనండి. అర్జున్ రెడ్డి సినిమా చూసారా? అవునండి. చూసారా? ఓకే, అయితే అడుగుతున్నా దాని నుంచి. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో నాన్నమ్మ పాత్ర ఎవరు చేశారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండి. 45 seconds. 44. ఆవిడొక సీనియర్ నట్ అండి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసారా మీరు? చూస్తూ ఉంటారా? చూస్తానండి. సో ఆ టైంలో ఉన్న హీరోయిన్ ఇందులో యాక్ట్ చేశారు. ఆ ఒక్కదానిలో యాక్ట్ చేశారని చెప్పాలి, తర్వాత చేశారు కానీ అదే స్టార్ట్ అయ్యారు మళ్ళీ కంబ్యాక్ లాగా. ఫస్ట్ నన్ను చెప్పమంటారా? ఏం చెప్పాను మీకు? మీకు ఫస్ట్ లెటర్ కూడా చెప్పేస్తున్నా, ఇంకా మీరు ఇంకా అంతకంటే చెప్పలేను నేను. ఓకేనండి. కాతో స్టార్ట్ అవ్వద్దు ఆవిడ పేరు. ఎవరు? కాదండి, అప్పటి యాక్ట్రెస్, మళ్ళీ ఇప్పుడు యాక్ట్ చేశారు. టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు మళ్ళీ ఫోన్ చేయండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీకు ఈజీగా క్వశ్చన్ అడిగా, బట్ మీరు టెన్షన్ పడకుండా ఆలోచించుని ఉంటే మీరు చెప్పేవాళ్ళే. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి శ్రావణి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి శ్రావణి గారు, వెల్కమ్ టు అవర్ షో. శ్రావణి గారు మాకు మా ప్రోగ్రామ్ వాల్యూమ్ అంటే ఆ సౌండ్ మాకు వినిపిస్తోంది. శ్రావణి గారు టీవీ వాల్యూమ్ రెడ్యూస్ చేసుకోండి, నా వాయిస్ నాకు వినిపిస్తోంది. శ్రావణి గారు నేను మాట్లాడితే మీరు ఫోన్లో వినండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసుకోండి. హలో శ్రావణి గారు. హలో, వినిపిస్తోందా అండి? హాయ్ అండి శ్రావణి గారు. హలో 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 హలో. ఒక్కసారి చెక్ చేసుకోండి మీ ఫోన్లో ఏమైనా ప్రాబ్లం ఏమో, ఏమైనా మ్యూట్ బటన్ ఏమైనా ప్రెస్ చేశారా? ఓకేనండి, ఓకే, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది శ్రావణి గారిది. సో మరి ఒక్కసారి మీరు ఫోన్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మీరు చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు. హలో. ఓకే, హలో, వెల్కమ్ టు అవర్ షో అండి. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. మీ పేరు ఏమిటండి? సుస్మిత మేడం. ఏమిటండి? సుస్మిత. సుష్మిత. సుష్మిత గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. థ్యాంక్ యూ మేడం, ఇలాంటి షో కండక్ట్ చేసినందుకు. ఓకేనండి, థ్యాంక్ యూ. విత్ ప్లెజర్ అసలు యాక్చువల్గా మీ అందరితో మాట్లాడడం, మీ అందరికీ ఈ టైంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం
మీ అందరికీ పట్టు చీరలు ఇవ్వడం ఇది మాకు కూడా ఒక ప్లెజర్. అవును మేడం, అందులోనూ కార్తీక మాసం చాలా మంచిది కదా. అవునండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారండి సుష్మిత గారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్, హోమ్ మేకర్. ఓకేనండి. అవును మేడం. పిల్లలా అండి? మీ బాబా పాప? పాప మేడం, చిన్న పాప. అదే వాయిస్ వినిపిస్తోంది, వాయిస్ వినిపిస్తోంది. కాల్ చేస్తుంది మేడం, నేను కాల్ మాట్లాడుతుంటే. ఓకే, మరి ఏమిటండి పేరు ఏమిటండి పాపది? హన్విక మేడం. హన్విత? హన్విక. హన్విత, హన్విత. డిఫరెంట్ గా ఉంది పేరు. థ్యాంక్ యూ. మరి ఖాళీ దొరికితే ఏం చేస్తారు? ఎందుకంటే హోమ్ మేకర్ అంటున్నారు, పాప కూడా చిన్న పాపలా అనిపిస్తోంది వాయిస్ వింటుంటేనే. ఏం చేస్తారు మరి ఖాళీ దొరికితే? మేడం వీళ్ళతోనే సరిపోతుంది. అవును, మరి మరి ఖాళీ దొరికితే ఏం చేస్తారు? కొంచెం రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? ఏం చూస్తుంటారు? సినిమాలు చూస్తారా, సీరియల్స్, బుక్స్? పని ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళు నిద్రపోయినప్పుడు మనకి పని ఉంటది, సో రెస్ట్ అనేది ఉండదు. ఓకే, కానీ ఈ టైం మీకు దొరికినట్టుందిగా కొంచెం? అదిగోండి మేడం, కాల్ చేస్తుంది, తప్పదుగా ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటాం. సో మాకు కూడా మీతో మాట్లాడడానికి ఒక లక్ అనుకోవాలి ఈ టైంలో మీరు ఫ్రీ అవడం. అయ్యో. ఓకేనండి. సుష్మిత గారు, ఏదైనా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఏదో ఒక యాక్టివిటీతో. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మేడం. భయంగా ఉంది, కొంచెం టెన్షన్ గా, క్వశ్చన్స్ టఫ్ గా ఉంటున్నాయి. మీరు టెన్షన్ పడకుండా మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగితే మీరు టెన్షన్ పడతారు కాబట్టి మధ్యలో కొంచెం డైవర్ట్ చేయడానికి ఇది. ఈసారి ఖచ్చితంగా మన ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. పోనీ ఎంటర్టైన్ చేయకపోయినా పర్లా, పాటలు ఇష్టమైతే పాటలు పాడండి, లేదంటే ఒక డైలాగ్ చెప్పండి, ఒక పొడుపు కథ, లేదంటే టిప్, మీకు తెలిసిన ఒక టిప్ ఏదైనా చెప్పండి. డైలాగ్ ఒకటి చెప్పనా? చెప్పండి చెప్పండి. ఏలే చిన్నది తగ్గేదేలే అంతే. పుష్ప నుంచా? తగ్గేదే కదా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉంది. ఓకేనండి. ఓకే, మరి సినిమాలు చూస్తా అంటున్నారు, మేము అర్థం అవుతోంది. పుష్పలో డైలాగ్ చెప్పారంటేనే మీరు సినిమాలు చూస్తారు. చూస్తాను మేడం. చూస్తారా? ఇప్పుడు చూడట్లేదు, ఈ పిల్లలతో కుదరక, అంతకుముందు బాగా చూసేదాన్ని. ఓకేనండి. అయితే మిమ్మల్ని సినిమాల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే మేడం, హెల్ప్ చేయండి మేడం. కొంచెం చేస్తా, నేను క్లూ ఇస్తా, మీరు టెన్షన్ పడకుండా ఆన్సర్ చేస్తే మాత్రం, ఆలోచిస్తే మాత్రం ఆన్సర్ చేస్తారు. ఓకే మేడం, ట్రై చేస్తాను. 45 సెకండ్స్ టైమర్, తెలుసు కదా టైం లిమిట్? ఓకే మేడం. ఓకేనండి, నేను క్వశ్చన్ అడుగుతా, మీకు స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ రిపీట్ కూడా చేస్తా. ఓకేనండి, క్వశ్చన్ అడిగేస్తున్నా. నాగార్జున, అమల వీళ్ళిద్దరూ కలిసి నటించింది, అంటే హీరో హీరోయిన్స్ కలిసి నటించిన నిర్ణయం సినిమాకి డైరెక్టర్ ఎవరు? నిర్ణయం మూవీ డైరెక్టర్. అవునండి, నిర్ణయం మూవీ డైరెక్టర్. కొంచెం హెల్ప్ చేస్తారా? ఆయన ఒక మలయాళ దర్శకుడు అండి. వాళ్ళ అమ్మాయి కూడా హీరోయినేగా. తెలుసుగా, ఆ డైరెక్టర్ వైఫ్ లిజీ. ఫస్ట్ అక్షరం ఏమన్నా చెప్పగలరా మేడం? ఫస్ట్ లెటర్ అంటున్నారా? ఇంకోటి, మీకు ఇందాక నుంచి ఎంత టైం ఇచ్చాను చూడండి, ఇప్పుడు వేసాం టైమర్, అంటే మీకు ఆల్మోస్ట్ 60 సెకండ్స్ పైన టైం ఇచ్చేసాం మీకు. కొంచెం ఫస్ట్ లెటర్ పి. పితో స్టార్ట్ అవుతుంది. ఏదో ఉంది, చెప్పండి మళ్ళీ ఒకసారి. yes, correct. Congratulations అండి, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం, నాకు తెలిసిన క్వశ్చన్ అడిగినందుకు. ఓకేనండి, నేనైతే ఈజీగానే అడుగుతా అండ్ క్లూస్ కూడా ఇస్తా, బట్ మీరు మాత్రం టెన్షన్ పడకుండా ఆన్సర్ చేస్తే చాలు, ఖచ్చితంగా ఆలోచించి చెప్తారు. సో మీకు చీర వచ్చేస్తుందండి, పట్టు చీర. మీ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటారు, మళ్ళీ మీకు కాల్ కూడా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి, మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ ఆడబిడ్డలంట మాతో బుట్టులే పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో నెక్స్ట్ మనకి సౌమ్య గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సౌమ్య గారు, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. సౌమ్య గారు, టీవీ వాల్యూమ్ రెడ్యూస్ చేసుకోండి, లేదంటే మ్యూట్ చేసుకోండి. నేను మాట్లాడితే డైరెక్ట్గా ఫోన్లో వింటే మీకు క్లియర్గా ఉంటుంది. హలో సౌమ్య గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. వినిపిస్తోందా అండి? సౌమ్య గారు, హాయ్ అండి. ఓకే, ఏదో ప్రాబ్లం అయినట్టుందండి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం టీవీ ఓకేనండి,
నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. మీ పేరు చెప్పండి. హలో, ఒక్కసారండి మీరు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో, చెప్పండి మీ పేరు. ఓకే, ఒక్క నిమిషం అండి. మీరు ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ రెడ్యూస్ చేసుకోండి. సిగ్నల్ ఉన్న చోటకు వచ్చి మాట్లాడండి. కొంచెం ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఏమైనా బటన్స్ ప్రెస్ అవుతాయేమో, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి రాజలక్ష్మి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజలక్ష్మి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆ షో. హలో, హాయ్ అండి. రాజలక్ష్మి గారు హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు? ఏమిటి? చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకేనండి. ఏంటి, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇదివరకు టీచర్ని, జస్ట్ ఇప్పుడు రిజైన్ చేస్తాను. హౌస్ వైఫ్ అన్నమాట. ఓకే, హోమ్ మేకర్ అన్నమాట. ఎందుకు మీరు రిజైన్ చేశారు? అంటే టీచర్ కదా? అవునండి, కొన్నాళ్ళు చేశాను, తర్వాత డ్రాప్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడో వెళ్తాను. ఓకే, మళ్ళీ ఎంతైనా చేసింది వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో అనిపిస్తుంది కదా, అందరినీ చూసినప్పుడు అయ్యో మనం కూడా ఒకసారి వెళ్ళాలని, అప్పుడు వెళ్తారు మళ్ళీ. అవునండి, అలాగే ఉంది. ఫస్ట్ లో ఏడ్చాను కూడా. ఓకేనండి, అంతేలేండి. మరి మిస్ అవుతున్నారనమాట అయితే. చాలానే మిస్ అవుతున్నాను. కాకపోతే ఇది కూడా బాగుంది, ఇంట్లో కొన్ని. అవునులేండి, బాగుంటుంది బాగుంటుంది. ఎలా ఉన్నారు, ఏమిటి తర్వాత? అవును, మ్యారీడా అండి? మ్యారీడ్ అండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రైస్ మిల్ అండి. రైస్ మిల్. ఆయన పేరు? సత్యం. సత్యం గారు. ఓకేనండి. పిల్లలా అండి? 2 పిల్లలండి. పేరేమిటండి? పాప పేరేమో తేజస్వి. తేజస్వి, ఓకే. బాబేమో కేదార్ అండి. ఓకే, తేజస్వి, కేదార్. ఏం చదువుతున్నారు? ఒకళ్ళు 8th, ఒకళ్ళు 9th అండి. 8th, 9th అంటే ఇప్పుడు మీరు రిలాక్స్ అవుతారు, ఎందుకంటే అంత టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అఫ్ కోర్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి 10th, బట్ మీరైతే అంత ఎక్కువగా ఏమి ఇచ్చేయాల్సిన అవసరం ఉండదు కదా. అవునండి. ఓకే, అయితే మీకు త్వరలో టైం దొరుకుతుంది మళ్ళీ టీచర్గా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఉంది. మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో టీవీ చూస్తాను, కొన్ని ఏమో ప్రోగ్రామ్స్ ఫాలో అవుతాను. బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? చూస్తామండి. ఏం చూస్తుంటారు బీఆర్కే న్యూస్ లో? దాంట్లో అయితే నాకు బరాబర్ ముచ్చట్లు. ఓకే, బరాబర్ ముచ్చట్లు చూస్తారు. ఇంకేం చూస్తారు? ఇంకా సలహాలు అవి వస్తాయి కదండి, డాక్టర్స్. న్యాయ సలహాలు. న్యాయ సలహాలు, సారీ. ఓకే, న్యాయ సలహాలు చూస్తారు. ఇంకేమైనా న్యూస్ చూస్తుంటారా? న్యూస్ మా వారు చూస్తారండి బాగా నాకన్నా. ఓకేనండి. నన్ను కూడా ఫాలో అవ్వమంటారు, నేను వింటా ఉంటాను అన్నమాట వంటగదిలోంచి. ఓకేనండి, ఓకే. మరి ఓకే, మారుస్తుంటే చూసారా? ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 3 days అవుతుంది. మరి నేను 2nd day నుంచి చూశానండి. ఓకే, అంటే నిన్నటి నుంచి చూశారు? అవునండి. అదే నిన్న ఒకళ్ళు వర్షం పడుతుంది, కరెంట్ పోయింది అని చెప్పారు. అవునవునవును, టీవీలో స్క్రీన్ లో కనిపిస్తుంది క్వశ్చన్ అంటే అప్పుడు అన్నారు. నేను చూసాను నిన్నంతా, ఇవాళ కూడా చూసాను. ఓకేనండి, రిపీటెడ్ క్వశ్చన్ కూడా వచ్చింది. ఓకేనండి. మరి ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగేద్దామని ఉంది. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే అండి. ఓకేనండి. కొంచెం ఈజీ అడగరా? పర్లేదు. పొడుపు కథ అడగమంటారా? పొడుపు కదా, సినిమాలు అడగచ్చు కదా. సినిమాలు అంటున్నారా? సినిమాలు ఇప్పుడే లాస్ట్ కాలేజ్ కూడా సినిమాలతో అడిగా అండి. నన్ను అడగలేదుగా. అందరినీ సినిమాలు అడిగితే మరి ఇచ్చేయండి ఆ ఛాన్స్. ఓకేలేండి, మరి మీరు అడుగుతున్నారు కాబట్టి అడుగుతా. సినిమా క్వశ్చన్ అడుగుతా. కొంచెం ఈజీగా అడగండి. చాలా కష్టంగా ఉంది అందుకని. ఓకేనండి, నేను అడిగిన క్వశ్చన్ మీకు ఈజీగా ఉండాలి కాబట్టి. మామూలుగా లేదండి. కాదండి, మీకు అడిగిన క్వశ్చనే అడుగుతున్నా. ఇందాక నుంచి చూసారు కదా చాలా మంది ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగిన క్వశ్చనే ఆల్రెడీ మీకు ఫ్లాష్ అయ్యి ఉంటుంది ఎంతో కొంత, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని. సో కొంచెం భయపడకుండా, అంటే టెన్షన్ ఉంటుంది కదా, టెన్షన్ పడకుండా చెప్పండి, మీకు ఆన్సర్ చేస్తాను. 45 seconds తెలుసు కదా మీకు టైమర్? తెలుసండి. ఫస్ట్ 30 ఇచ్చారు, తర్వాత ఏమో 45 అన్నారు. అవునండి.
సో స్టార్ట్ క్వశ్చన్ చెప్పేస్తున్నా, టైమర్ స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రీకాంత్ అడ్డాల గారు. ఓ ఇంకా టైమర్ వేయకుండానే స్టార్ట్ చెప్పేశారుగా. ఓకేనండి, చాలా ఫాస్ట్గా ఆన్సర్ చెప్పారు. చాలా ఫాస్ట్గా ఆన్సర్ చెప్పారు. ఓ మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అడిగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మరి ఈ మంచి చీర గెలుచుకున్నారుగా, ఇప్పుడు పాడతారు ఒక పాట? పాడతానండి. పాడండి మంచి పాట ఒకటి. నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు, ముక్కలంచులకు మెరపై వచ్చిందెవరు, నిదుర మరిచిన రెక్కల గొంతు సిక్కు బరువారు ఇచ్చిందెవ్వరు, బుక్కలంచుల మెరపై వచ్చిందెవరు. ఓకే అండి, చాలా ఓకేనండి. ఈ పాట మహేష్ బాబు సినిమాలో పాట అనుకుంటా కదండి? ఆ సినిమాలో. ఓ ఆ సినిమా. ఏడు వర్ణాల నీ వల్లపు హరివిల్లు నాది, వద్దు రంగేయస్తు పగడాల పెదవులకి సిక్కు రంగేదిద్దు నా కళ్ళకి. ఓకే అండి. ఓకేనండి, బాగా పాడారు సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు శారీ వస్తుందండి, కాల్ వస్తుంది, కాల్ చేసి మిమ్మల్ని అడుగుతారు డీటెయిల్స్. ఓకేనండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి సౌమ్య గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి సౌమ్య గారు, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, థ్యాంక్ యూ. ఓకేనండి, సౌమ్య గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్. ఏం చేస్తుంటారు? నేనా అండి, లెక్చరర్గా చేస్తా అండి. ఓకేనండి, లెక్చరర్గా చేస్తారు. ఓకే ఓకేనండి. అంటే ఇంటర్ కాలేజా డిగ్రీ కాలేజా? డిగ్రీ కాలేజ్. ఓకేనండి, డిగ్రీ కాలేజ్. ప్రైవేటా గవర్నమెంటా అండి? ఏంటండి, ప్రైవేటా? కాలేజ్ గవర్నమెంటే, బట్ నాది కాంట్రాక్ట్ బేసిస్. ఓకే, కాంట్రాక్ట్ బేసిస్ అంటున్నారు. ఓకేనండి, ఓకే. మ్యారీడా అండి? మ్యారీడ్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ అండి జర్నలిస్ట్ అండి. జర్నలిస్టా? ఓకే ఓకే. జర్నలిస్ట్ అంటే ఏమిటంటే రిపోర్టరా లేకపోతే న్యూస్ ప్రెజెంటరా ఏమిటి? కెమెరా రిపోర్టర్ అండి, రిపోర్టర్. ఓకే, రిపోర్టరా? ఓకేనండి. మా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఆ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాం. ఓకే ఓకేనండి. ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైం దొరికితే? మీరు టైం దొరుకుతుందా? దొరుకుతుందండి, న్యూస్ ఎక్కువగా చూస్తా ఉంటాను. న్యూస్ చూస్తూ ఉంటారా? మరి బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? చూస్తా అండి. బీఆర్కే న్యూస్లో ఏం చూస్తుంటారా మీరు? ఎక్కువ యూట్యూబ్ లో చూస్తూ ఉంటానండి, న్యూస్ ఐటమ్స్ అవి. ఓకే, అంటే ఓకే, టీవీలో కాకుండా మీరు న్యూస్ లో యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు అప్లోడ్ అయినవన్నీ? అంటే ఎక్కువగా టీవీ షోలు తక్కువ చూస్తా అండి, ఫోన్ అంటే మనకి అవైలబుల్ గా ఉంటది కదా. అవును, చేతిలోనే ఉంటుంది, ఇలా చూడొచ్చు. అవును, యూట్యూబ్ లో కూడా మీరు లైవ్ చూడొచ్చు బీఆర్కే న్యూస్. అవును, లైవ్ ఎక్కువగా ఫాలో అవుతా అండి. కరెంట్ అప్డేట్స్ అన్ని బాగా ఇస్తారు. ఓకేనండి, పైగా మీరున్నది కూడా అందులోనే కాబట్టి నెక్స్ట్ ఏమిటండి, అంటే ఏమన్నా నోటిఫికేషన్స్ పడితే ట్రై చేస్తారా? అదేం లేదండి, అంటే కరెంట్ అఫైర్స్ అంటుంటే నాకు అలా అనిపించింది. అలా ఏం కాదు, బట్ అంటే ప్రెసెంట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి, అందుకే కదా పేపర్ మీడియా, అటు ప్రింట్ మీడియా కానీ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా మేడం. అవును. ఓకేనండి, మరి ఎంటర్టైన్ అంటే మీకు రిలాక్స్ అవ్వడానికి, లేదంటే కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒకటి ఎంచుకుంటూ ఉంటారు, పాటలని, సినిమాలని, లేదంటే సీరియల్స్, బుక్స్, ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి. మీరు రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తుంటారు? అంటే అట్లా ఏముండదు, బట్ మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయాలి మీరు సౌమ్య గారు. అయ్యో, నేను అసలు బేసిక్ గా బాత్రూమ్ సింగర్ అండి, డేర్ కూడా చేయలేదు. పర్వాలేదండి, వాయిస్ అయితే బాగుంది. మరి అంటే ఇప్పుడు నా తర్వాత మీకు చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, నేను పాడాను అనుకోండి, అవన్నీ మిస్ అవుతాయి. అలా ఏ ఉండదండి, పోనీ పాట పాడండి, లేదంటే డైలాగ్ చెప్పండి, లేదంటే ఒక పొడుపు కదా, లేదంటే సామెత, లేదంటే టిప్. హలో, ఏదైనా చెప్పండి, మీ ఇష్టం. మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళే ముందు. అంటే ముందే పాడాలండి? మీ ఇష్టం. ఓకే, మీ ఇష్టం. ఇప్పుడు పాడండి, లేకపోతే అంటే మీరు కూడా టెన్షన్ రాకుండా ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు కొంత టెన్షన్ ఉండడం వల్ల అది డైవర్ట్ చేయడానికే ఇది ముందు యాక్టివిటీ. ఓకేనండి, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి, ఆలోచిస్తున్నారు. అయ్యయ్యో, అదేం లేదండి, పాడతా డెఫినెట్లీ పాడతాండి. ఓకేనండి,
ఏం పాట పాడుతున్నారు మా కోసం? మీకోసం అండి అల్లరి అల్లరి చూపులతో పాడతాండి. పాడండి పాడండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుజల్లులు చూవాయే ఉక్కిరి విక్కిరి అయిపోయా ఈ రాత్రి దయ వలన మరి చెక్కిల గింతలు మొదలాయే. అంతే అండి. ఓకేనండి. ఓకే ఓకే బాగా పాడారు. ఇప్పుడు మనం క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామండి. షూర్ అండి. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసు కదా? తెలుసండి, ఫాలో అవుతున్నాను 2 days నుంచి మీ ప్రోగ్రామ్. అవునండి, మొన్న స్టార్ట్ చేసాం అండ్ ఇది థర్డ్ డే. అదే నిన్న చూసాను. యాక్చువల్లీ ఇవాళ చాలా టైం నుంచి ట్రై చేస్తున్నాను, బట్ లక్కీలీ ఇప్పుడు కలిసింది కాదు. yes ఆల్రెడీ ఇద్దరు గెలుచుకున్నారండి పట్టుషేర్లో. మీరు కూడా గెలుచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి అడిగేమంటారా క్వశ్చన్? ఈజీగా అడగండి, డెఫినెట్లీ నేను ఈజీగా అడుగుతా, మీరు టెన్షన్ పడకుండా ఆలోచించండి, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేస్తారు. అండ్ నేను క్లూస్ కూడా ఇస్తాను మీకు. ఓకే అండి. ఓకే క్వశ్చన్ అడిగేస్తున్నా. ఓకే అండి. అడవిలో పుట్టింది అంటే సామెత, పొడుపు కథ అడుగుతున్నా అండి మిమ్మల్ని. అడవిలో పుట్టింది, ఒంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, నేను ఎవరిని? ఏంటది అది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 45 seconds. 44. నిన్న క్లూ ఏమంటారా? అడవిలో పుట్టిందండి, అడవిలో పుట్టిందట, దాని ఒంటి నిండా గాయాలే, కడుపు నిండా రాగాలు. ఆలోచించండి. కడుపు నిండా రాగాలు. అవునండి, ఆలోచించండి ఏమిటది? అది ఏదైనా కావచ్చు, యానిమల్ కావచ్చు. అంటే యానిమల్ అండి? యానిమల్ మాత్రం కాదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదైనా కావచ్చు. ఇంకేమైనా క్లూ ఇస్తారా? చెప్పమంటారా? మరి నేను చెప్పేస్తారు. ఓకే, ఇట్స్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండి, అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఫ్లూట్. ఓకేనండి, ఇంత క్లూ ఇచ్చినందుకు ఖచ్చితంగా చెప్పేస్తారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు త్వరలో శారీ వస్తుంది, పట్టు చీర, అండ్ మీకు డీటెయిల్స్ తెలుసుకుంటారండి, మీకు కాల్ చేస్తారు మా వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా మాతో బుట్టువులే. సో నెక్స్ట్ మనకి కాలర్ రెడీగా ఉన్నారు. రమాదేవి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమాదేవి గారు నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. రమాదేవి గారు, హలో. రమాదేవి గారు వినిపిస్తోందా? నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా? ఓకేనండి. మ్యారీడా మీరు అయితే? మ్యారేజ్ అయిపోయిందండి, ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఏం చేస్తున్నారండి బాబులు ఇద్దరు? స్టడీ అండి. చదువుతున్నారా? పేర్లు ఏంటి? ఏం చదువుతున్నారు వాళ్ళు? ఏంటండి వాళ్ళ పేర్లు ఏమిటండి? పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు ఫస్ట్ ఇయర్. పేరేమిటండి వాళ్ళవి? పేరా గిరీష్ కుమార్ మనోజ్ అండి. గిరీష్ కుమార్ మనోజ్. ఓకేనండి. అంటే ఇప్పుడు మీరు కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం దొరుకుతుంది బాగా? అంటే నేను టైలరింగ్ కూడా చేస్తాను. అయితే కొంచెం కష్టమేలేండి. అయితే రెండు చేస్తున్నారు, ఇటు టైలరింగ్ అండ్ హోమ్ మేకర్ కూడా కదా. సో అది ఎలానో 24 hours వర్క్ అండ్ టైలరింగ్ కూడా ఉంది. మరి టైం దొరికితే అసలు దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? అర్థం కాలా? ఏమిటండి రమాదేవి గారు ఏం చెప్తున్నారు? అర్థం కాలా? ఓకే, మీకు అర్థం కాలేదా? ఒకవేళ మీకు టైం దొరికింది అనుకోండి, ఏం చేస్తుంటారు? హలో. మీరు ఏదైనా రిలాక్స్ అవ్వడానికి ఏం పనులు చేస్తూ ఉంటారు? పాటలు పాడుతూ ఉంటారా? సినిమాలు రిలాక్స్ అవటానికా? నాకు పూజ చేసుకుంటే రిలాక్స్ అయినట్టుండిద్దండి. ఏంటండి? పూజ చేసుకుంటే ఇంట్లో రోజు రిలాక్స్. ఖచ్చితంగా అండి, పొద్దున్నే దీపారాధన చేస్తే, అందులో ఇది కార్తీక మాసం కాబట్టి ఈవినింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే నాకేదో కొంచెం టెంపుల్స్ కి వెళ్తాం, పూజ చేయటం అట్లా ఇష్టం. ఓకేనండి. అంటే మీరు బేసికల్ గా కొంచెం భక్తి మార్గంలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు అనిపిస్తుంది. మా బాబులు ఇద్దరు అబ్బాయిలైనా వాళ్ళకి కూడా కొంచెం పూజ ఇవి అన్ని చెప్తా ఉంటాను. మంచిదేగా అండి. అండ్ మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి రమాదేవి గారు? మా హస్బెండ్ బిజినెస్ అండి, షాప్. ఓకేనండి. ఏం పేరు? సుబ్రహ్మణ్యం అండి. ఓకేనండి. మరి ఏం చేశారు ఈ రోజు? వంట ఏం చేశారు మీరు?
ఇవాళ టమాటా చట్నీ అను క్యాబేజీ ఫ్రై అండి. ఓకేనండి, కార్తీక మాసం కాబట్టి వెజిటేరియన్ మొత్తం. అవునండి. ఓకేనండి, మరి మాకేమైనా చేస్తారా? మీరు వస్తే మీరు ఏమడిగితే అదేనండి చేస్తారా? ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మరి మమ్మల్ని ఏదైనా ఎంటర్టైన్ చేయాలి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళేటప్పుడు. చూస్తున్నారు కదా షో? చూస్తున్నానండి, మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎన్ని రోజులు చూస్తున్నారు? ఇది టీవీలో అండి. అవునండి, అదే ఎన్ని రోజులు చూస్తున్నారు ప్రోగ్రామ్? నిన్నటి నుంచి అండి. మొన్నటి నుంచి స్టార్ట్ చేసాము, మీరు నిన్నటి నుంచి చూస్తున్నట్టున్నారు. నిన్నటి నుంచి చూస్తున్నా. ఓకే, మరి మాకోసం ఏమన్నా ఒక పాట పాడతారా? డైలాగ్ కానీ, పొడుపు కథ కానీ, టిప్ కానీ? అవునా, నాకు కొంచెం క్లూ ఇస్తారా? నాకు అసలుకే కొంచెం ఈ తక్కువ సినిమా నాలెడ్జ్. ఓకే, నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఖచ్చితంగా క్లూ ఇస్తా. కాకపోతే మీరు ఇప్పుడు మమ్మల్ని మాకు ఏదైనా ఒకటి వినిపిస్తే మనం కొంచెం ఎంటర్టైన్ అవుతాం. మనం క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడు కార్తీక మాసం కదా, శివుడి పాట పాడనండి. పాడండి. సరే. మహాదేవ శంభో మహేశ గిరిజ ప్రభో దేవ దేవ మురారిం శ్రీపాలిం పరా. టెన్షన్ ఉందండి, టీవీలో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండు, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. బాగా పాడారు కానీ. సరే అండి. ఓకే, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగనా, సినిమా క్వశ్చన్ అడగనా? మిమ్మల్ని అడుగుతున్నా చాయిస్ ఏంటండి? పొడుపు కథ అడగనా, సినిమా క్వశ్చన్ అడగనా? సినిమాకి సంబంధించింది పొడుపు కథ అడగనా? ఏది ఈజీగా ఉంటే అది మీ ఇష్టం అండి. ఓకే, పొడుపు కథ అడగమంటారా మరి? సరే అండి. పొడుపు కథ అడగనా లేకపోతే ఏం అడగనా అని ఆలోచిస్తున్నా మిమ్మల్ని. ఓకే, సినిమానే అడుగుతాలేండి మిమ్మల్ని. సినిమా క్వశ్చన్ అడుగుతా. ఆల్రెడీ నేను అడిగేసి ఆ క్వశ్చన్, కాకపోతే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ ఆలోచించి ఉంటారు నేను అనుకోవడం. కాబట్టి ఆ క్వశ్చన్ రిపీట్ చేస్తా మీకు. సరే. 45 సెకండ్స్ టైం తెలుసు కదండి, టైం లిమిట్ తెలుసండి. ఓకే, స్క్రీన్ పైన డిస్ప్లే కూడా అవుతుంది మీకు క్వశ్చన్. ఏమైనా డౌట్ ఉంటే నేను అలా రిపీట్ చేస్తూ ఉంటాను మీకు. ఓకే, సరే అండి. అర్జున్ రెడ్డి సినిమా తెలుసుగా మీకు? అర్జున్ రెడ్డినా? విజయ్ దేవరకొండ. తెలుసు కానీ చూడలేదండి. చూడలేదా? కానీ ఆ సినిమాలో ఒక సీనియర్ యాక్ట్రెస్, ఒక సీనియర్ హీరోయిన్ నటించారు నానమ్మ పాత్ర కోసం. అంటే విజయ్ దేవరకొండ నానమ్మ పాత్రలో ఒక సీనియర్ హీరోయిన్ నటించారు. ఎవరు ఆవిడ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రకాష్ రాజ్ అండి. ఏంటండి నేను చెప్పేది హీరోయిన్ అండి. అంటే అర్జున్ రెడ్డి పాత్ర ఎవరు చేశారు మీకు అసలు? హీరో నాయనమ్మ. అవునండి, హీరో నాయనమ్మ. అన్నపూర్ణ కాదండి, ఆవిడ హీరోయిన్ అప్పట్లో. బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్. అవునండి, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో హీరోయిన్ ఆవిడ. అన్ని రోజుల తర్వాత దాదాపు 31 ఇయర్స్ తర్వాత, అంటే 31 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేశారు ఆవిడ, 31 సంవత్సరాల తర్వాత. కాతో స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, మీరు గెలుచుకున్నారు పట్టు చీర. సో ఓకేనండి, మా దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది. మీ నంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది, మీకు మా వాళ్ళు కాల్ చేస్తారు. అండ్ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి, ఇంకా చీరలు, పట్టు చీరలు గెలుచుకోండి. సో చూసారు కదండి. అండ్ ఎవరైతే ఇప్పటి వరకు ఈరోజు వచ్చిన మిస్డ్ కాల్స్ ఉన్నాయో దాని నుంచి ఒక లక్కీ డిప్లో లక్కీ నంబర్ని మేము ఒకటి లక్కీ డిప్లో ఎన్నుకుంటాము. సో ఆ సెలెక్టెడ్ నంబర్ మీకు కూడా ఒక పట్టు చీర వస్తుంది. సో అది కమింగ్ అప్ నెక్స్ట్ ఒక రోజు మేము అనౌన్స్ చేస్తాం. ప్రతిరోజు కూడా ఉంటుందండి. వచ్చిన మిస్డ్ కాల్స్ నుంచి ఒక నంబర్ని మేము లక్కీ నంబర్గా తీసుకుంటాం. సో ఆ నంబర్కి దానికి కూడా ఒక పట్టు చీర ఉంటుంది. సో కీప్ ట్రయింగ్ అండి. రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching BRK News. Namaste.